కలిపి మాట్లాడదాం. ఆడు మదర్ తెరీసా గురించి మాట్లాడుతున్నాడు, డొక్కా సీతమ్మ గురించి మాట్లాడట్లేదు. అదే చెప్దాం. మీరు మాట్లాడేది హేమంత్ గారు, హలో చెప్పండి సార్. హేమంత్ గారు ఉన్నారా? చెప్పండి. కాల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడండి, మీకు మదర్ తెరీసా గురించి డొక్కా సీతమ్మ గురించి చెప్తారు. మీరు చిన్న చిన్న పిల్లలకి అబద్ధాలు చెప్పకూడదు, అడగండి. సార్ ఉన్నారా అండి కాల్లో? ఉన్నాను. ఎవరండి మాట్లాడేది? హేమంత్ గారు ఉన్నారండి? చెప్పండి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు సార్ సార్ నా పేరు గుణపాల్ రాజు అండి. మీ పేరండి? నా పేరు హేమంత్ అండి. హేమంత్ సార్. హేమంత్. ఏ ఊరు సార్ మీది? రాజమండ్రి అండి. రాజమండ్రి. అంటే మీరు క్రిస్టియనా అండి, హిందువా? క్రిస్టియనేనండి నేను. క్రిస్టియనా? అంటే మదర్ తెరీసా గురించి ఏం తెలుసా అండి? ఆమె మత మార్పిడి తెరీసా మన భారతదేశంలో మత మార్పిడి చేసి కోట్ల రూపాయలు దండుకుంది డబ్బులు. డొక్కా సీతమ్మ గారు ₹1 సంపాదించుకోలేదండి. ఇప్పుడు డబ్బులు ఇవే కోట్ల రూపాయలు. ఏమో చనిపోయే నాటికి 1200 కోట్ల రూపాయలు ఈమె అకౌంట్ లో ఉంది, మదర్ తెరీసా అకౌంట్ లో. డొక్కా సీతమ్మ గారు చనిపోయేటప్పుడు ఆమె దగ్గర రూపాయి కూడా లేదు. మొత్తం ఉన్నదంతా ఆమెకు పెద్ద నిధి దొరికింది పొలం దున్నుతుంటే డొక్కా సీతమ్మ గారికి. ఆ నిధి మొత్తాన్ని కూడా అన్నదానం కింద ఇంటికి వచ్చే వాళ్ళందరికీ రోజు అన్నం పెట్టి అందరినీ బతికించేది ఆమె. మదర్ తెరీసా సేవ చేసేది, సేవ చేయించుకున్న వాళ్ళందరినీ మతం మార్చేది. డొక్కా సీతమ్మ గారు ఎవరిని కూడా మతం మారమని అడగలేదు. ఇప్పుడు మిగతా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ మదర్ తెరీసా దగ్గరకు వస్తే ప్రార్థన చేసేది, ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయని చెప్పేది. కానీ మదర్ తెరీసా లాస్ట్ మూమెంట్ లో హాస్పిటల్లో చేరి చనిపోయింది. మరి అంటే ఆమె ప్రార్థన చేయించుకొని తగ్గించుకోకుండా ప్రజలందరూ హాస్పిటల్లో చేరకుండా ప్రార్థన చేసి తగ్గిపోయిందని చెప్పిన హాస్పిటల్లో చివరిలో చేరింది. అది కాకుండా మనకి భోపాల్ విషవాయువు తెలుసా అండి మీకు? విన్నారు ఎప్పుడైనా ఇది? లేదండి. 30 సంవత్సరాల క్రితం. లేదు సార్. భోపాల్ విషవాయువు. ఆ భోపాల్లో ఒక ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వచ్చింది. దాని మూలంగా కొన్ని వేల మంది చనిపోయారు. ఆ కంపెనీ ఓనర్ ఎవడు ఉన్నాడో వాడు ఫారెన్ అనమాట, ఇండియా వాడు కాదు. మదర్ తెరీసాకి వాడు ఫండ్ ఇచ్చాడు. ఏది సంఘటన జరిగిన తర్వాత డబ్బులు తీసుకొని ఆమె ఎంతో కోట్లలోనే తీసుకుంది. తీసుకొని ఏమన్నదంటే అతను తప్పు చేయలేదు, అతన్ని వదిలిపెట్టండి అని చెప్పింది ఆమె. ఇలా ఎప్పుడు కూడా స్వార్థపూర్తంగా ఆలోచించి కోట్ల రూపాయలు దండుకొని డబ్బులు సంపాదించింది. డొక్కా సీతమ్మ గారు ఎప్పుడు కూడా ₹1 సంపాదించుకోలేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప మీ దృష్టిలో? ఇప్పటిదాకా మేము జరిగిన సంఘటనలన్నీ మీ ముందు ఉంచాను, మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. అయితే ఆ కోట్ల రూపాయలు ఇచ్చిన వాడు మదర్ తెరీసా ఏమన్నదంటే అది తప్పు లేదు, అది పొరపాటు జరిగింది కాబట్టి మీరు అతన్ని శిక్షించకూడదని చెప్పింది. అతను విదేశాలకు పారిపోయాడు, తర్వాత దొరకలేదు. ఇండియాలో చాలా మంది చనిపోయారు ఆ విషవాయువుకి. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన అతని నిర్లక్ష్యం వల్ల విషవాయువు రిలీజ్ అయింది, అందరు చనిపోయారు. దానివల్ల ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఆ చేసిన వాడు కూడా క్రిస్టియన్ అనమాట. ఇదండి మొత్తం జరిగిన సంఘటనలన్నీ. ఇప్పుడు మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని చెప్పండి, నిజాయితీగా చెప్పండి. సరే సార్, డొక్కా సీతమ్మ గారే గ్రేట్ కాదని నేను అన్నా. ఓకేనండి, మీరు అన్నది ఓకే. మీరు అన్నది నా వరకు ఉంటాను. ఎందుకంటే చేశారు, ఎంత చేశారు, అలా అన్నం పెట్టుకున్నారు. గ్రేట్ పర్సన్. అంటే ఇప్పుడు నేను చెప్పటం కాదండి, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకున్నా డొక్కా సీతమ్మ గారి గురించి వస్తుంది. నాకు తెలుసు సార్, నేను విన్నాను. ఐ నో దట్ గురించి నేను. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అంత ఎక్కువగా వైరల్ అవ్వకపోలే, అంత ఎక్కువగా ఎవరికి తెలియలే ప్రజలు. దానికి రీజన్ చెప్తాను సార్, నన్ను అడగండి నేను చెప్తాను. సార్ మీ రీజన్ ఏదన్నా కావచ్చు, ఓకే. లేదండి, ఏదైనా కావచ్చు కదా, రీజన్ ఏదో తెలుసుకోవాలి అసలు ముందర మనం. ఇప్పుడు ఏంటంటే సరే మీరు అన్న గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆవిడ గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి? మదర్ తెరీసా గురించి. ఎందుకని? క్రిస్టియన్ ఓట్లు సెంట్రల్ గవర్నమెంట్ కావాలి, హిందువుల ఓట్లు అవసరం లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికీ కూడా ఎవడ మెజార్టీ ఉంటే వాడి ఓట్లు. ఇప్పుడు సుమారు ఒక హిందువు కేసీఆర్ ఉన్నాడండి, హిందువుల ఓట్ల గురించి వాడు పట్టించుకోడు కేసీఆర్. అతను కావాల్సింది క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం ఓట్లు. హిందువులు ఎటు వాడికే వేస్తారు ఓటు.
అది కాదు సార్ పాయింట్. మీరు ఏం అలానే చెప్తారంటే సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం చేసిందంటే హిందువులందరూ నాకు ఓటేస్తారు కదా, క్రిస్టియానిటీ మీద ఒక సానుభూతి కోసం మత మార్పిడి తెరీసాని, బాబరు, అక్బర్ని వీళ్ళందరినీ గొప్ప హీరోలను చేసింది మన పాఠ్య పుస్తకాల్లో. పాఠ్య పుస్తకాలు అందరిలో కూడా బాబర్ గొప్పోడు, అక్బర్ గొప్పోడు, హుమాయూన్ గొప్పోడు అని చెప్పి వాళ్ళ జీవిత చరిత్రలు మొత్తం రాసింది. హుమాయూన్ అనేవాడు బాబరు, అక్బరు, హుమాయూన్ అనేవాడు సొంత కూతుని, షాజహాన్ అనేవాడు సొంత కూతురిని పెళ్లి చేసుకున్నాడు, సొంత కూతురిని రేప్ చేశాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి హీరోని చేశారు. టిప్పు సుల్తాన్ కొన్ని వేల దీపావళి రోజున కర్ణాటకలో కొన్ని వేల మందిని కత్తి నరికి చంపేశాడు దీపావళి పండుగ చేసుకుంటున్నందుకు. మళ్ళీ టిప్పు సుల్తాన్ హీరో మన భారతదేశంలో. ఇలా చరిత్రనంతా కూడా వక్రీకరించారండి కాంగ్రెస్ ప్రభుత్వం. పోరాడాల్సిందే నాతో కాదు సార్. సరే ఈయన ఏమన్నారంటే ఇప్పుడు ఇంతకు ముందు చేసిన నై గారు బ్రదర్ అనేసి అన్నారు. సరే సార్ అయితే ఆ వీడియో డిలీట్ చేస్తాను, ఆల్రెడీ మేనేజర్ కి ల్యాప్టాప్ లో మెసేజ్ పెట్టాను, తను కూడా డిలీట్ చేస్తాడు, మేనేజర్ కూడా డిలీట్ చేస్తాడు. పిల్లలకి అబద్ధాలు బోధన చేస్తుంటే చిన్న చిన్న పిల్లలకి మీరు తప్పుడు బోధన చేస్తున్నారు. సార్ ఇంకొకటి అండి, మత మార్పిడి సార్, మతం గురించి చిన్నపిల్లల దగ్గర చెప్పకూడదు సార్ మనం. అది రాజ్యాంగ పరంగా నేరం. అది మతం గురించి అక్కడ చెప్పలేదు సార్. మతం గురించి ఎవరు చెప్తారండి? ఆడికి ఆకలేసి అన్నం తింటాడు కానీ నచ్చి కల్చరల్ యాక్టివిటీస్ నచ్చి మన అదే సార్. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఇంతకీ మీరు ఎందుకు కాల్ చేశారు? ఈయనకి మదర్ తెరీసా గురించి తెలుసంట కానీ డొక్కా సీతమ్మ గురించి వినలేదంట. అదే డొక్కా సీతమ్మ గురించి ఏం చెప్పాలి? గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే కదా చెప్పేది. మదర్ తెరీసా గురించి గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది కాబట్టి చెప్తున్నాను అని అంటాడు. అయితే డొక్కా సీతమ్మ గురించి తెలుసా అంటే నేను ఎప్పుడో ఒకసారి విన్నాను, నాకు తెలీదు అంటాడు. చెప్తుంటే వినట్లేదు. అదే సరే అండి. ఇప్పుడు అట్లయితే ఒకటి సార్, ఇప్పుడు మీరు క్రిస్టియన్ అన్నారు కాబట్టి మీరు చిన్నపిల్లలకి మత మార్పిడి అనేది చేయకూడదు సార్. నాకు తెలిసి రాజ్యాంగబద్ధంగా అది నేరం కూడా. జంపు పారిపోయి సరేలే. హలో జంప్ అన్న. సరే ఓకే రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను.